ఓయూలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థి నాయకులు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని, అందుకోసం యువత వచ్చే ఎన్నికల్లో బార్ అండ్ రెస్టారెంట్ పార్టీని బొందపెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓయూ ఇన్ఛార్జ్ మోహన్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో సోనియా గాంధీ బర్త్డే వేడుకలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఛాయాశక్తుల కష్టపడి ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ఈ రోజు బీఆర్ఎస్ గా మారిపోయింది. అది బీఆర్ఎస్ కాదు, బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ, బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీ అన్నట్టు. అంటే టీఆర్ఎస్ అనేది నువ్వు ఎక్క రోజు కాలం చెల్లిపోయింది అన్నట్టు, నీ నడవదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, నీ బీఆర్ఎస్ ను బొంద పెడతాము. అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేదికగా తీసుకుని టీఆర్ఎస్ ని కేసీఆర్ ను బొంద పెట్టేదాకా మా ఛాయాశక్తులు కష్టపడి కాంగ్రెస్ ని గెలిపిస్తాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో